అదే నమస్కారం. సాయంత్రం కదా కొంచెం ఎంటర్టైన్మెంట్ అట్ ది సేమ్ టైం లైఫ్ గురించి మాట్లాడుకుందాం. కుమారి ఆంటీ నిజంగా పూర్తి పేరు కూడా నాకు తెలియదు. నీ బిల్లు 1000 2 లివర్లు ఎక్స్ట్రా అన్న డైలాగు ఎప్పుడైతే మన వాళ్ళు షార్ట్స్లో పెట్టి మీమ్స్ ట్రోలింగ్ చేసేసారో బాగా ఫేమస్ అయింది. ఆమె దగ్గర తిన్న చాలామంది కూడా అంతకన్నా బాగా బయట చాలా చోట్ల దొరికితే బట్ ఆమె ఫేమస్ అవ్వటం వల్ల ఆ రకంగా జనాలు ఆమె దగ్గరికి వెళ్తున్నారని అన్నారు. సరే, మొత్తానికి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ అవుతారో వారిని ఏదైనా షోకి పిలిస్తే రేటింగ్స్ వస్తాయి, వారిని ఏదైనా సీరియల్లో పెట్టుకుంటే జనాలు చూస్తారు. బట్ సినిమా దాకా అన్నప్పుడు చాలామంది ఆలోచిస్తారు. బట్ గిరి సప్తశిఖర అనుకుంటా, గంగ సప్తశిఖర దర్శకుడు పాంచాలి పంచభర్తుక రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోలు. ఆ సినిమా రేపు 14 రిలీజ్ కాబోతున్నట్టుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ కుమారి ఆంటీ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను ఉన్నాను, దర్శకులు గారికి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఆమె చెప్పింది అసలు నా లైఫ్ ఏంటి, నేను ఎలా ఉన్నాను ఏంటి అన్నప్పుడు మొత్తం పైవాడు రాసిన రాత. అంత కరెక్ట్గా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫేమస్ అవ్వటం ఏంటి, ఆ తర్వాత అవకాశాలు రావటం ఏంటి, మధ్యలోనేమో అసలు ఆ స్టాల్స్ అన్ని తీయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం ఏంటి, మరలా పర్మిషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇలా ఆమె లైఫ్ మొత్తం టర్నింగ్సే. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఓ రకంగా ఈ టర్నింగ్ పాయింట్ ఎటువంటిదంటే లైఫ్ నిలబెట్టేది. సినిమాల్లో అవకాశం అంటే మామూలు కాదండి. అవకాశం వచ్చింది అంటే నీ యొక్క పర్ఫార్మెన్స్తో నువ్వు కరెక్ట్గా కనుక ఎలివేట్ చేయగలిగితే, అరే ఈవెన్ పెడితే మనకు కూడా బాగానే నేమో వచ్చిందిరా, మరి మన సినిమా కూడా ప్లస్ అవుతుందేమే అనుకుంటే ఏదో చిన్న రోల్ అయినా ఇచ్చేస్తారు. సినీ ఇండస్ట్రీలో ఎలా ఉంటారంటే సెంటిమెంట్ ఒకటి నమ్ముతారు, ముహూర్తాలు ఒకటి నమ్ముతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా ఇస్తారు ఎవరో ఒకరికి, వాళ్ళ ఇంటి సినిమా బాగుండిద్దిరా అంటే. సో అలా ఈమె హస్తభాష మంచిదనో లేదు ఈమె ప్రజెన్స్ బాగుండిద్దని అనుకుంటే ఖచ్చితంగా ఆమెకి మరలా అవకాశాలు వస్తాయి. సో మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే అదృష్టం ఒక్కసారే తలుపు కొట్టింది, దురదృష్టం నువ్వు తీసి కొడుతూనే ఉండిద్ది. నువ్వు తీయకుండా చివరికి దానికి చిరాకు వచ్చి వెళ్ళిపోయింది. సో తలుపు ఎప్పుడు తేలో తెలిసి ఉండాలి. జీవితం కూడా అంతే. మనం అనుకున్నట్టుగా వెళ్తూ ఉండిద్ది, మనం అనుకున్నట్టుగా వెళ్తూ ఉండదు. కానీ మధ్యలో వచ్చే వాటిని మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యేదే, నేను ఫాలో అయ్యేదే, చాలామంది ఎదిగిన వాళ్ళు గొప్ప వాళ్ళు లైఫ్ అంటే తెలిసిన వాళ్ళు ఫాలో అయ్యేది కూడా అదే. క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి. అండ్ అవకాశం అన్నది మన దాకా వచ్చినప్పుడు ఎట్టి బదులని వదులుకోవద్దు. అన్నింటికి మించి జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, వడ్డించిన విస్తరలాగా ఉన్నా కానీ పద్ధతిగా ఉండాలి. సో ఈమె కుమారి ఆంటీ, ఇప్పుడు సినిమా ఆంటీ అంటారేమో, డోంట్ నో. సో నాకన్నా చిన్నదో పెద్దదో తెలియదు ఆమె. ఆల్ ది బెస్ట్ అండి మీకు. అండ్ మనస్ఫూర్తిగా విషెస్ చెప్తున్నా. ఖచ్చితంగా మీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ ఉన్నా.